హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో హోమ్ టూర్తో మీ ముందరికైతే వచ్చాను. ప్రతి ఒక్కరు ఇల్లు కొన్నాక కూడా హోమ్ టూర్ చూస్తారు. ఎందుకంటే వుడ్ వర్క్ ఎలా చేయించుకోవాలి, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేయించుకోవాలో మనం ఇంకొకరిని చూస్తే ఐడియా వస్తుంది అని చెప్పేసి, లేదంటే ఇల్లు కొనాలి అనే థాట్ ఉన్న వాళ్ళైతే పక్కా చూస్తారు. మీకు కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రైస్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. హౌస్ ఎంత కొన్నారు, రిజిస్ట్రేషన్ వర్క్కి మొత్తం ఎంత ఖర్చు అయింది, ఎన్ని మంత్స్ టైం పడుతుంది, మనం ఒక ఇల్లు కొన్నాక మనం ఆ ఇంట్లో చేరడానికి వుడ్ వర్క్కి ఎంత అయింది, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదు కదా, ఇంటి ఓనర్ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ తనని అయితే పిలుద్దాం. హలో, రావచ్చా? యువర్ వెల్కమ్. వెళ్దాం, చలో. ఎస్, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో వినాయకుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సెంటిమెంట్ పరంగా అన్ని ఫస్ట్ ఏదైనా వినాయకుడు అన్నట్టు. ఓకే, ఆ డోర్కి ఎంత అయిందండి? 7,000. 7,000. సో ప్లెయిన్ డోర్ ఇచ్చాడు, మీరు దానికి వర్క్ చేయించుకున్నారు. ఓకే ఫైన్. ఫస్ట్ ఇదైతే హాల్. ఇది ఎంత స్క్వేర్ ఫీట్ అండి హౌస్ మీది? 1030 స్క్వేర్ ఫీట్. సో ఇది ఏరియా ఎక్కడో చెప్తారా మా ఆడియన్స్కి? లొకేషన్ బీరంగూడ, కృష్ణారెడ్డిపేట. బీరంగూడ, కృష్ణారెడ్డిపేట. మీరు హౌస్ తీసుకుని ఎన్ని ఇయర్స్ అయిందండి? 2 years అయింది. 2 years అయింది. సో ఫస్ట్ వచ్చినప్పుడు అంటే ఇదే మీ ఫస్ట్ హౌసా? చాలా హౌసెస్ చూసారా? అంటే 1-2 చూసాము, ఇది ఓకే చేశారు. ఇది ఎందుకు ఓకే చేశారు పర్టికులర్గా? అంటే నచ్చింది బాగా వాస్తు. ఓకే, వాస్తు పరంగా ఇది నచ్చిందంట. సో మనము మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా హౌస్ ఎంత పడింది, వుడ్ వర్క్ ఎంత పడింది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది వుడ్ వర్క్, ఈ లైట్స్ ఉన్నాయి కదండి, వుడ్ వర్క్లోనే కవర్ అయిపోతాయా లేదంటే సపరేట్ పే చేయాలా? వుడ్ వర్క్లోనే ఇచ్చేసారు. సో మీ టోటల్ వుడ్ వర్క్ ప్రైస్ ఎంత? 3 lakhs. 3 lakhs పడింది. 2 years బ్యాక్ 3 lakhs పడింది అంటే ఇప్పుడు కంపల్సరీ ఇంకా ఎక్స్ట్రానే ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ అంతా ఎవరు సెలెక్ట్ చేశారు? మీరు ఎక్కడ చూసి? మేము మా హస్బెండ్ సెలెక్ట్ చేసుకున్నాం. బుక్స్ ఇస్తారు కదా, బుక్స్ ఇస్తారు, వుడ్ వర్క్ వాళ్ళు బుక్స్ ఇస్తారు. ఓకే, సో ఇది సెలెక్ట్ చేశారనమాట. ఫస్ట్ మనము డోర్ క్లోజ్ చేస్తారా? ఇది ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదండి మీది. సో ఎంట్రన్స్ రాగానే ఒక విండో అయితే ఇచ్చారు, వాళ్ళు అయితే క్లోజ్ చేసుకున్నారు. లైక్ ఎందుకు క్లోజ్ చేశారు మీరు? బాగా వెంటిలేషన్ వస్తుంది కదా, ఎక్కువ లైటింగ్ ఎక్కువ వస్తుంది. మార్నింగ్ టైమ్స్ లో అని క్లోజ్ చేశారు. అక్కడ చూసారా చాలా మంది ఇప్పుడు డోర్ పైన దేవుడిని అయితే పెడుతున్నారు. ఇది ఈస్ట్ కదా, సో అది దేవుడి మూల అంటారని అక్కడ అందుకని దేవుడు పెట్టారు. ఓకే గుడ్. సో ఇట్ సైడ్ పార్టీషన్ 3 ప్లేస్ వేస్ట్ ఎందుకు అన్నట్టు దేవుడి మీరే చెప్పారా? ఓకే, ఇక్కడ చూడండి కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారు, ఆ ఉయ్యాలూగుతూ రాధమ్మ. సో ఇది హాల్, టోటల్ హాల్. అది ఎంట్రన్స్ నుంచి మనకి హాల్లోనే 2 windows ఇచ్చారు. అది పక్కన హౌస్. ఓకే ఫైన్. ఇది టోటల్ హౌస్ అనమాట. 1030. ఓకే, టీవీ క్యాబినెట్ వచ్చి ఇలా డిజైన్ చేయించుకున్నారు. సో బుద్ధుడు అందరి ఇంట్లో ఉంటుంది ప్రశాంతత కోసం అని చెప్పేసి. ఇకపోతే చిరంజీవి గారు, వావ్ సూపర్. పక్కన ఎవరు? మీ వారు. వావ్, చిరంజీవి గారిని కలిసారు. ఎక్కడ కలిసారండి? హైదరాబాద్. అప్పట్లో హైదరాబాద్కి రావాలి అనేది చాలా మందికి డ్రీమ్. మొత్తానికి చిరంజీవి కలిసారు. ఫ్యానా మీ వారు చిరంజీవి? బాగా ఫేస్ లోనే తెలిసిపోతుంది. ఓకే, సో పార్టీషన్ అంతా సపరేట్ ఉంది కాబట్టి ప్రతిదీ ఫొటోస్ అంతా డిజైన్ అయితే చేసుకున్నారు తను. ఇంకా మీ అబ్బాయి అక్కడ? అవునండి. ఓకే, వాళ్ళ అబ్బాయి పాత ఫొటోస్ అన్ని మెమరీ రాగానే కనిపించేలాగా అయితే పెట్టుకున్నారు. సో ఇలా పార్టీషన్ ఉంటే మొత్తం మనం ఫొటోస్ కానీ లేదంటే ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇకపోతే హాల్ పైన చూపిస్తా వుడ్ వర్క్ అంతా ఎలా చేశారని చెప్పేసి.
ఇదంతా పిఓపి వర్క్, అయితే ఇలా చేయించుకున్నారు. ఇది టోటల్ హాల్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? కిచెనా? కిచెన్కి. ఓకే, ఇది పార్టీషన్. నార్మల్గా అయితే మీరు ఇది డివైడ్ చేస్తున్నారు కదండి. సో ఇలా వుడ్ వర్క్ చేయించుకోవడం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది మనకి. హాల్లోకి రాగానే మంచి క్లాసీ లుక్ బాగుంది. లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో, చిన్ని లైట్స్. ఇకపోతే ఇలా 3 బాక్సెస్గా ఇచ్చారు కాబట్టి మనం మంచిగా టాయ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. వీళ్ళ ఇంట్లో టాయ్స్ ఎక్కువ ఉండవు అనుకుంటా, ఎందుకంటే అబ్బాయి కాబట్టి. అమ్మాయిలు అయితే మంచిగా బొమ్మలు వస్తాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు మీ ఇంటి గురించి మీరే ఎక్స్ప్లెయిన్ చేయగండి. హాల్ నుంచి రాగానే మనకి డైనింగ్ ఏరియా వచ్చేస్తుంది. ఓకే, డైనింగ్ ఏరియా. చిన్న ఫ్యామిలీ కాబట్టి మీరు క్యూట్గా ఆ ప్లేస్ సరిపోయేలాగా చిన్న డైనింగ్ అయితే తీసుకున్నారు. చలో, తింటారా అసలు డైనింగ్లో? తింటారు. ఓకే ఫైన్. ఎంత పడిందండి డైనింగ్? 8,000 పడింది. ఓ నైస్. ఇక్కడ కూడా ఉంది ఒక విండో. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌస్ కాబట్టి మీరు విండోస్ అన్ని క్లోజ్ చేసుకున్నా ఇంత వెంటిలేషన్ ఉంది. ఓపెన్ కిచెన్ అంటే ఓపెన్ కిచెన్ వాళ్ళే ఇచ్చారా అండి? మనమే చేయించుకున్నాం, ప్లానింగ్ చెప్పి మీరు చేయించుకున్నారు. నైస్. హ్యాపీగా తను అక్కడ కుక్ చేస్తారు. ఇలా సర్వ్ చేసుకొని మంచిగా తినొచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చి వాష్కి, హ్యాండ్ వాష్కి మొత్తము గ్లాస్తో అయితే ఉంది. పైన వుడ్ వర్క్, బయటికి కనిపించాలి కదా మరి పికిల్స్ ఐటమ్స్ అన్ని. కింద స్టోరేజ్కి. ఓకే, పక్కన ఫ్రిడ్జ్. షింక్ చాలా బాగుంది. ఓకే, షింక్ కూడా మీరే సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత ప్రైస్ ఉండొచ్చు అండి? 3,000 పడ్డది. షింకే 3,000 పడ్డది అంట. మంచిగా మిర్రర్ ఉంది, హ్యాపీగా చూసేసుకొని ఫేస్ వాష్ కూడా చేసుకుంటారేమో కదా మీరు అప్పుడప్పుడు ఇక్కడే. ఓకే, నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దామా? సో మనకి డైనింగ్ నుంచి డైరెక్ట్ కిచెన్ ఇచ్చారు. కిచెన్లోనే ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే దేవుడి రూమ్ కూడా ఉంటుంది. కొంచెం స్పేస్ ఇచ్చారు, మీరు సపరేట్ పార్టీషన్ చేయించేసారు. ఓపెన్ చేయరా, మీ దేవుడిని చూపించడం మాకు ఒకసారి. మంచిగా పూజ చేసుకొని నిండుగా ఉందండి మీ పూజ రూమ్. కింద స్టోరేజ్. ఓకే, క్లోజ్ చేసేయండి. సపరేట్ ఏం చార్జ్ చేయలేదు? ఏం లేదు, మొత్తం కంబైన్ వచ్చింది. సో ఓకే, మనీ ప్లాంట్ ఎంత నీట్గా ఉందో. సింక్, వుడ్ వర్క్ చూడండి మొత్తము. ఈ సెలెక్షన్ మీద మీ వాడదా? మీదే, కిచెన్ కాబట్టి మీదే. ఓకే, ప్యూరిఫైర్ ఎంత పడిందండి? వాటర్ ప్యూరిఫైర్ అది మా గృహ ప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారు. ఓకే ఫైన్. నెక్స్ట్ ముగ్గులు కూడా పెట్టేశారు. సిటీలో ఇప్పుడు చాలా కష్టం ఇలా ముగ్గులు పెట్టేవాళ్ళని. ఇంటి ముందరే ముగ్గులు వేయట్లేదంటే మీరు కిచెన్ లో కూడా వేసేసారు. మీ సైడ్ వేస్తారు అనుకుంటా కదా, ఇలాగా ముగ్గు వేస్తారు. మీరు ట్రెడిషనల్ బాగా ఫాలో అయ్యేలా ఉన్నారు. మొత్తము వుడ్ వర్క్ లోపల చూసారా, హోల్ చేశారు ఆల్రెడీ. ఆ హోల్లోకి అయితే కనెక్షన్ ఇప్పించుకున్నారు. పైన అంతా స్టోరేజ్ ఫుల్ ఉంటుందా? ఫుల్ ఉంది, ఫుల్. ఓకే, ఇక్కడ ఖాళీ లేదు. ఇక్కడ మళ్ళీ బాగుంది, క్యాబినెట్స్ ఇక్కడ బాగున్నాయి. ఓకే, సో ఇదన్నమాట ఓపెన్ కిచెన్. తను ఇక్కడ కుక్ చేసి ఇలా సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నిలబడితే మొత్తం హాల్ నుంచి మొత్తం కనిపిస్తుంది అనుకుంటా. ఎవరు ఏం చేసినా ఇక్కడ నుంచి టీవీ చూడొచ్చు. యాక్చువల్లీ మీరు ఏదన్నా సీరియల్స్. ఓకే, ఇది బాల్కనీయా వాష్ ఏరియానా? వాష్ ఏరియా. ఓకే, తులసి కోట ఇక్కడ పెట్టుకున్నారు తను. వెంటిలేషన్ చూసారా, లాస్ట్ కార్నర్ హౌస్ అయింది కదా, అందుకని చెప్పేసి వెంటిలేషన్ అయితే మంచిగా వచ్చింది. స్టోరేజ్ ట్యాప్ ఇక్కడ ఇచ్చారు. మామూలే ఇంకా అంతా వాష్ ఏరియా అంతా. నెక్స్ట్ ఏ రూమ్ చూద్దాం? బెడ్రూమ్. చలో, బెడ్రూమ్. ఇక్కడ చూడండి హ్యాంగర్, కీ హ్యాంగర్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కర్టన్స్ ఎందుకు వేసారండి? ఇక్కడ పార్టిషన్ లాగా లుక్ వస్తుందనా? ఓకే,
ఇక్కడ వాష్రూమ్ కదా, వాష్రూమ్ సెకండ్ వాష్రూమ్. ఇటు సైడ్ మాస్టర్, ఇటు సైడ్ కిడ్స్. ఫస్ట్ మాస్టర్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎందుకు కర్టన్స్ అన్ని క్లోజ్ చేశారు? ఓపెన్ చేయండి, చూపిద్దాం మన వాళ్ళకి ఎంత వెంటిలేషన్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, డబల్ వేసేసారు. కార్నర్ హౌస్ తీసుకుంటే ఇది ఒక బెనిఫిట్ అండి మన వాళ్ళకి. కార్నర్ హౌస్లో మనకి ఫుల్గా లైటింగ్ అయితే వస్తుంది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో తను వర్క్ అయితే చేయించుకున్నారు. ఇక్కడ డ్రెస్సింగ్, అగైన్ రాధాకృష్ణ. అది కూడా గిఫ్ట్ వచ్చింది కదా, అర్థమైపోతుంది. 2-3 ఫ్రేమ్స్ ఉన్నాయంటే సేమ్ దేవుడు గిఫ్ట్ వచ్చినట్టే. ఇక్కడ స్టోరేజ్ కంత చూడండి. వాష్రూమ్ వచ్చి మనకి విండో పక్కన ఇచ్చారు. ఇది ఒక కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఓపెన్ చేస్తే మనకు కొంచెం ఎయిర్ ఫ్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంత నీట్గా పెట్టుకున్నారు చూడండి తను. సో మనకి బెడ్రూమ్లో ఏది లేకుండా జస్ట్ బెడ్ వేస్తే ఎంత స్పేషియస్గా అనిపిస్తుంది అంటే, పిల్లలు ఇంకా మీ అబ్బాయి పెద్ద అబ్బాయి అనుకుంటా, పెద్ద అబ్బాయి కాబట్టి ఇల్లు నీట్గా ఉంది, టాయ్స్ ఏం లేదు. ఇదండి వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్. సారీ, పైన పిఓపి వర్క్. చలో కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చి కిడ్స్ బెడ్రూమ్. మీ అబ్బాయి వాడతారా, మీరే వాడేస్తారా? మీ అబ్బాయి వాడతారు. ఓకే, బాబాని ఎక్కువ పూజిస్తుంటాడా? ఈ కాలం పిల్లలు దేవుని పూజించడమే ఎక్కువ. ఎవరు పూజిస్తున్నారు? వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు ఫోటో. ఓకే, క్రికెట్ అంటే మీ అబ్బాయికి ఇష్టమా? చాలా. ఓ, ఇక్కడ చూసారా? అప్పుడెప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఇలా పోస్టర్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. విరాట్ అందరూ ఉన్నారు, ఒక్కరని కాదు. సో సపరేట్ క్రికెటర్ కి ఫ్యాన్ కాదు, క్రికెట్ కి ఫ్యాన్ అనుకుంటా మీ అబ్బాయి. ఓకే, వుడ్ వర్క్ వచ్చి మొత్తం ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది మీ అబ్బాయి సెలెక్షనా? ఓకే, సో డోర్స్ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ 2 మూవబుల్ ఇచ్చారు. కొంచెం ఓపెన్ చేయరా, అంతే, క్లోజ్ చేసే సింపుల్గా. అండ్ అదేంటి స్టడీగా తను అక్కడే కూర్చుంటాడు. సో స్టడీ కూర్చోవచ్చు, చిన్నగా ఐరన్ కూడా చేసుకోవచ్చు కదా. ఇది ఒక్క కొంచెం ప్లస్ చూడండి, అలా మనకి ఫోల్డబుల్ అయితే బాగుంటది. ఇంకా ఇక్కడ కూడా డ్రెస్సింగ్ పెట్టించారు. అండ్ పైన పిఓపి వర్క్ చూద్దాం. అబ్బాయి కాబట్టి బ్లూ పెట్టినట్టున్నారు. ఇదేంటి ఉన్నట్టుండి ఆకాశాన్ని చూపిస్తున్నారు అని అనుకోకండి. లైట్స్ ఆఫ్ చేస్తే రేడియం స్టిక్కర్స్ వల్ల చందమామ నక్షత్రాలు డైరెక్ట్గా మన ఇంట్లో చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళు అలా అరేంజ్ చేసుకున్నారనమాట. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు ఇలా చూసాము, మధ్యలో అందరూ లైట్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది నచ్చితే మీ కిడ్స్ రూమ్లో కూడా మీరు ఇలా అరేంజ్ చేసుకోండి. ఇవి అమెజాన్ అలాంటి వెబ్సైట్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి, అండ్ షేర్ కూడా చేయండి. లైట్ వేసాక ఇలా ఉంటుంది. ఓకే, మీరు స్టిచ్చింగ్ కూడా చేస్తారా? ఓకే, మిషన్ మ్యాక్సిమం కిడ్స్ రూమ్లో అందరూ స్టఫ్ అంతా పెట్టేస్తారు. అది బాల్కనీ. అవును, చూపించరా? సో బాల్కనీలో మొత్తము ఎండ మంచిగా వస్తుంది కాబట్టి ఓకే, మనీ ప్లాంట్. బట్టలు అంతా మంచిగా వేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ బాగా కనిపిస్తుంది మీకు. టైం పాస్ బాగా నుంచి చేయొచ్చు నైట్ టైమ్స్ అయితే. ఈ వ్యూ చూసి తీసుకున్నట్టున్నారు మీరు. మంచిగా వెంటిలేషన్ బాగా వస్తుంది. సో ఇలా సైడ్ కార్నర్ తీసుకుంటే అన్ని సైడ్స్ నుంచి మనకి వెంటిలేషన్ వస్తుంది.
ఓకే, దీనికి విండో ఇక్కడ మంచిగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు విండో ఓపెన్ చేస్తే దీని వ్యూ మొత్తం చూపిస్తా. ఇది ఎంట్రన్స్, మనకి ఎంట్రన్స్ నుంచి ఇలా బాల్కనీలోకి అయితే ఇచ్చారు. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు మనం హాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఆపోజిట్ అయితే బెడ్రూమ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఎంత వెంటిలేషన్ వస్తుంది చూడండి. ఇదనమాట ఈరోజు హోమ్ టూర్. నాకైతే చాలా బాగా నచ్చింది. నీట్ గా పెట్టుకున్నారు హౌస్. పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా నీట్ గా ఉంది చెప్పాలంటే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఒక హౌస్ తీసుకోవాలంటే చాలా థాట్స్ వస్తాయి. దాంట్లో వీళ్ళకి ఎలాంటి థాట్ వచ్చింది, తను ఏం చూసి హౌస్ తీసుకున్నారైతే అడిగేద్దాం. సో మీరు ఏం చూసి హౌస్ తీసుకున్నారు? అంటే ఏరియా బాగుంది, ఏరియా ప్రాబ్లం లేదు, వాటర్ ఇష్యూ లేదు. సో మెయిన్ అది ఏరియా బాగుండాలి, వాటర్ ఇష్యూ ఉండదు, రీజనబుల్ ప్రైస్ కూడా వాస్తు అందరికీ తెలిసిన విషయమే. సో మీరు కూడా హౌస్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అయితే బ్రెయిన్లో పెట్టుకొని హౌస్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్, బాయ్.